18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు, రైతులను మోసం చేసింది, యువతను నిరుద్యోగులను మోసం చేసి ప్రభుత్వంలో ఉన్నది. కావాలంటే చర్చిద్దాం రమ్మని చెప్పేసి కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చినారు. ఆయన చాలాసేపు వెయిట్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎవరు స్పందించలేదు. దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ యువ నాయకులు ముఠా చేసి ఉన్నారు. అన్న చెప్పండి, కేటీఆర్ గారు వచ్చినారు, చాలాసేపు కూర్చున్నారు, వెయిట్ చేసినారు, వెళ్ళిపోయినారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు, సవాల్ చేసిన వాళ్ళే రాలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? ఇది ఊహించిందే బ్రదర్. ఎందుకంటే గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వైఖరి ఏంది, కాంగ్రెస్ పద్ధతి ఏంది అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, బహుశా భారతదేశ ప్రజలకు అందరూ కూడా తెలుసు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని, 420 హామీలని, బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, యువత డిక్లరేషన్ అని వివిధ రకాలుగా డిక్లరేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజెక్కించుకొని 20 నెలలు అవుతున్నా కానీ ఈరోజు ప్రజలకు చేసింది ఏం లేదు. ఏ విధంగా అయితే మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు ఆయనని నిరంతరం ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతుంటే ఆయనకు అది ఓర్వలేక తీసుకోలేక అన్నీ కూడా తప్పుడు మా మీద అబండాలు మోపుతూ మీడియాని పచ్చజెండాని చేలో పెట్టుకొని ఎన్నో పిచ్చి పిచ్చి కథలు పడుతున్నారు. అది మొత్తం తెలంగాణ ప్రజల్లో చూస్తుంది. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతాంగానికి మేము ఏం చేసాం, యువతకు మేము ఏం చేసాం, దానికి చర్చకు మీరు సిద్ధమా అని ఛాలెంజ్ విసరడం జరిగింది. ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తూ ఈరోజు గౌరవ కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి కోసం మేము ఎంతో ఎదురు చూసాం. బహుశా నిజంగానే మాకు తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఏమైనా చేసిందా, చేస్తే రేవంత్ రెడ్డి గారే చెప్తారు, ఆయన నోటి ద్వారా ఇందాం, ఆయననే కదా రమ్మన్నది అని మనం వేచి చూడడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు రాలేదు. రేవంత్ రెడ్డి గారికి ఇలా ఛాలెంజ్లు విసిరి మరి తొడగొట్టడం, మడమ తిప్పడం, వెనుకడుగేయడం అనేది కొత్త కాదు. గతంలో చాలాసార్లు చూసాం, ఇదే చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు చేతగాక ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిన తెలంగాణని ఈరోజు మీరు పాతాళంలోకి దొక్కున్నారో దానికోసం మీరందరూ కూడా మీ కాంగ్రెస్ నాయకత్వం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అందరూ కూడా నేలకి ముక్కు రాయాలని కూడా ముక్కు రాస్తూ క్షమాపణ చెప్పాలని కూడా. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కావాలని బీఆర్ఎస్ పార్టీ స్టంట్లు చేస్తూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం, ఇంకా కూడా చాలా పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో ఓట్ల కోసం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దూరం పెట్టారు కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. అంటే ఇది దీని మీద మీరు తిప్పి కొడతారా లేక నిజం ఒప్పుకుంటారా? దానికోసమే కదా చర్చకు రమ్మన్నది. చర్చకు వస్తానది మీరే కదా. దూత్ కా దూత్ పానీ కా పానీ అవుతుండే కదా ఇక్కడికి వస్తే. మరి మీరేం చేసిరు, ఏ విధంగా రుణమాఫీ చేసిరు, ఎన్ని కోట్ల రుణమాఫీ చేస్తున్నారు, 50,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నా మీరు. ఈరోజు మీరు ప్రజాక్షేత్రంలోకి పోతే, ప్రజలలోకి పోతే, ఊర్లలోకి పోతే ఎవరికి ఎంతో మందికి, వేలాది మందికి కూడా ఈరోజు ఎంతోమంది రైతులు రుణమాఫీ కాకుండా ఉన్నోళ్ళు కూడా మనం చూస్తున్నాం. వాస్తవంగా చూస్తే 12 నుంచి 13,000 కోట్లు కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు. ఏ విధంగా అయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతాంగానికి 5 లక్షల కోట్ల రూపాయలు కూడా స్పెండ్ చేయడం జరిగింది. మరి మీరు ఈరోజు వచ్చిన తర్వాత 10,000 ఉన్న రైతు బంధుని మీరు 15,000 చేస్తున్నారు. మరి అదే కాకుండా 2 మాసాలు ఎగ్గొట్టడం జరిగింది. అదే కాకుండా మొన్న ఎలక్షన్లు వస్తుందని రైతు బంధుని అరకొరగా రైతు బంధుని ఇచ్చింది మీరు. అదే కాకుండా కరెంట్లు పోతున్నాయి, నీళ్ళు వస్తలేవు, ఎన్నో మరి యూరియా లేదు, విత్తనాలు లేవు. ఇటువంటివి పాలనలో ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు రోడ్లకు ఎక్కుతున్నారు. నోటిఫికేషన్ల పేరు మీద మోసపూరిత హామీలు ఇవ్వడం జరిగింది. నువ్వు ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని సాగించిన కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్లైన్తో ఈరోజు మొత్తం రైతాంగాన్ని ఉద్యోగాలు ఇస్తూ, అదే కాకుండా తెలంగాణని ఆకుపచ్చ తెలంగాణ చేసిన ఘనత ఒకవైపు కేసీఆర్ గారికి దక్కితే, మీరు ఇదే నిధులని ఢిల్లీకి మళ్లిస్తున్నారు, నీళ్ళని ఆంధ్రాకి మళ్లిస్తున్నారు. ఉద్యోగాలు లేకుండా మేమిచ్చిన నోటిఫికేషన్లని మీరిచ్చినట్టు కూడా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో సరైన సమయంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ నాయకులందరినీ కూడా బండకి ఈడ్చి కొడతారని కూడా మా గట్టి నమ్మకం ఉందని తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.